ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే రేపటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. నూతన సంవత్సరం విజయవంతంగా కొనసాగడానికి ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య శుద్ధ ద్వాదశి, రాత్రి 11:08 వరకు. నక్షత్రం కృతిక, రాత్రి 11:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి మీకు కలుగుతూ ఉండటం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నెమ్మదిగా ఆర్థిక పురోగతి అనేది కూడా మీకు సూచిస్తోంది. ఎప్పటి నుంచో కావలసిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా కలుగుతున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు మీరు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, వారి యొక్క ఆరోగ్యము, వారికి సంబంధించిన ఆస్తిపాస్తులు, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరుస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా నెమ్మదిగా పురోగతి అనేది మీకు ఈ రోజు కనపడుతూ ఉంటుంది. లేదా వాటి గురించి ప్రత్యేకించి మీరు ఎటువంటి శ్రద్ధ కూడా కనపరిచే అవకాశాలు గోచరించడం లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో అయితే పాలు పంచుకుంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఒక ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు కానీ, లేకపోతే లిటిగేషన్లు, అగ్రిమెంట్లు, సంతకాలు, వీటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, రుణాలు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సహాయం చేసేందుకు మాత్రం మిత్రులు అనేవారు ఉంటారు. వీరు తగిన విధంగా మీకు సమయానుకూలంగా ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో అయితే ఎటువంటి ఇబ్బందులు గోచరించడం లేదు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, మీ యొక్క సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మీరు తప్పనిసరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ కృషికి తగిన గుర్తింపు లభించటం లేదు అనే ఒక నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి లేకపోయినా పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వీరికి కూడా కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న కలహాలు లేదా కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిగమించడానికైతే ప్రయత్నించాలి. పురోగతి వైపుగా వెళుతున్నా కూడా
మీరు ఆశించినట్టుగా ఆ పురోగతి లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీరు గనక స్థానచలనము బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే ఇందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటము, దీంతో పాటు ముఖ్యంగా మీరు మీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కోర్టు తగాదాలు ఉన్నా వాటికి సంబంధించి మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ఆశించినట్టుగా కోర్టు విషయాలు అనుకూలంగా లేకపోవటం, శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు రుణాలు తీర్చే ప్రయత్నంలో భాగంగా నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు రుణ విమోచక గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తోంది. నూతన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశాలు, గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా వీరికి కనపడుతుంటాయి. ఇవి వీరికి ప్రయోజనకరంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా ఆర్థికంగా పురోగతి వైపుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. నూతన స్నేహితులు, బంధువులు కలిసే అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీరు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీడియాలో కానీ మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి, వీటితో పాటుగా ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో ఉన్న, లేకపోతే బ్యూటీ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి స్థానచలనము, బదిలీలు, గుర్తింపు లభించటము, ఇతర రంగాలలో కూడా వీరు బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం స్థానచలనము, బదిలీలు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఈ విషయాలకు సంబంధించి ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు కొనుక్కునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు, లేదా వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు మాత్రం పెద్దగా వీరికి ముందుకు సాగే అవకాశం అయితే గోచరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు ఏ పనులు అయితే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురి కావడం కానీ, లేదా ఆ పనులు వాయిదా పడటం కానీ మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన రుణ ప్రయత్నాలు అయితే వీరికి ఆశాజనకంగా ఉన్నాయి. వైద్య వృత్తులలో ఉన్న వారికి బాగుంటుంది. దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మీ యొక్క నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీ యొక్క స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా మీ ఆలోచనలకు తగినట్టుగా మీ యొక్క బంధువులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ప్రవర్తించాలి అని మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు సరదా కోసం అని చెప్పి ఎక్కువగా వృధా ఖర్చులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మాత్రం శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యం వలన కూడా మీకు లాభం అనేది కలుగుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మంచిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వీటిల్లో మీరు ఆశించినట్టుగా పురోగతి లభిస్తూ ఉంటుంది. మీరు కోరినట్టుగానే మీకు తీర్పు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. వ్యాపార పరంగాను, వృత్తిపరంగాను మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క ఉన్నతాధికారులు మీకు అదనపు బరువు బాధ్యతలు ఇవ్వటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు విందు వినోదాలు, అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కూడా కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి వలన మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు ముందుకు సాగటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల విషయంలో కూడా పెట్టుబడి లాంటిది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఏవి మార్పులు అయితే గోచరించడం లేదు. కానీ మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు మాత్రం కనబడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతితో పాటు వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ వీరికి మంచి పురోగతి అనేది లభిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలు, అపోహలు తొలగిపోయే అవకాశాలు కూడా మీకు కనపడుతుంటాయి. వీటన్నిటితో పాటు పాత బకాయిలు లాంటివి తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ధనప్రాప్తి లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మీ యొక్క తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా మీకు తగిన విధంగా తీర్పు లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ప్రతి పనిలోనూ మీకు ఆనందం అనేది కనపడుతుంది. దీంతో పాటు విజయ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, కోర్టు విషయాలు, లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలు, వీటికి సంబంధించి ప్రతి విషయం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులలో కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ఆవేశంలో అనేక అనర్థాలు కలుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగాను, ఆర్థిక పరమైన విషయాలు, ఆరోగ్యము, ఇలాగ ప్రతి విషయం గురించి మీరు జాగ్రత్త వహించాలి. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గోప్యత పాటించడం అనేది మాత్రం అవసరం. ఇక మకర రాశి వారు మాత్రం ఈరోజు గణేశుని యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా వ్యాపారస్తులు ఎక్కువగా శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీ కృషికి తగిన గుర్తింపు లభించడం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగిన విధంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. భాగస్వామ్యంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు ఆర్థికంగా పురోగతి గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన రుణాలు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే నూతన పెట్టుబడులు, వీటికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతిని పూజించటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. ఈరోజు ముఖ్యంగా సంతానము, వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ, లేదా మీరు కోరిన విధంగా మీకు తీర్పు లభించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. మీ శత్రువులే మీతో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పు అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక స్థానచలనము, బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది. ఇతర వృత్తులకి సంబంధించిన వారికి మాత్రం ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు, రుణాలు వీటిని తీర్చడం కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, లేదా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.